ప్రభుత్వం మీ చేతిలో ఉంది, ఏమైనా చేయొచ్చని మీ ఇష్టానికి చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమమైనా చేస్తున్నారా? ఇవన్నీ అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 15 నెలల్లో దాదాపుగా 1,97,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీకు, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వని మీకు, డెవలప్మెంట్ చేయని మీకు, పూర్తి చేయాల్సిన వాటిని కూడా నిలిపేసిన మీకు ఎందుకు లక్షల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది? ఆ డబ్బు ఏమైంది? ఇంకా ఇవన్నీ ఎందుకు అమ్మకానికి పెడుతున్నారో చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు. ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీ కోట్లు ఇచ్చింది, ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి. కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో, రైతుకు యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో, ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో. నీ ప్యాకేజ్ కరెక్ట్ గా నీకు ఇస్తే చాలు. ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు, ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు. అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి, రైతుల గురించి, మహిళల గురించి ఆలోచిస్తున్నావా? వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? ఈ 17 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెడితే కనీసం బుర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా? కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా కదా. అంటే మనకి అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది. సో బేసిక్గా పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పిచ్ చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అది ఓవరాల్ క్యాబినెట్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదు, ఏం చేశారనేది కూడా జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? మీరెవరు అన్నారు అధికారులను రానియడానికి? కింద ప్రజలున్నారు, పైన దేవుడు ఉన్నాడని కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఆయన ఉన్నారా? మెడికల్ కాలేజ్ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూడా ఇప్పటికీ అదే డిమాండ్ చేస్తున్నారు. చేసిన కామెంట్ ఎన్నిసార్లు చేస్తారు? మీరు అడుగుతాను చెప్పండి, మీరు అడుగుతాను శాసనసభకు కూడా ఈసారి కూడా మేము అటెండ్ కాము అనేసేటువంటి రావట్లేదంట. వాళ్ళ ఓన్ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉండదు, దాని ప్రకారం చేసుకున్నారు. అంటే వాళ్ళు భారత రాజ్యాంగాన్ని నమ్మితే మరి అది కాదు కదా. మేబీ వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ప్రత్యేకంగా ఇది ఉండుంటుంది, కానీ అవి చెల్లవు కదా. అధినేతగా ఉంది సేమ్ టైం మళ్ళీ ఒకసారి మీ పాత జ్ఞాపకాల్లోకి ఇక్కడికి వస్తే ఎలా అనిపించింది? అంటే మీరు అక్కడ అంటే అక్కడ మన భరత్ ముని ఇది వాక్యం చదివితే కూడా కళారంగం కానీ నాటక రంగం కానీ ఇది కైండ్ ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది. అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం అయిపోతుంది. కళ అనేది చాలా చాలా అవసరం. సో అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ. సో అంతేగాని దీన్ని జస్ట్ నేను సినిమా పరంగా అలా కాకుండా ఎనీ గుడ్ ఆర్ట్, ఎనీ ఫైన్ ఆర్ట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద హెల్త్ ఆఫ్ డెమోక్రసీ. ఐ థింక్ NDA government under the leadership of PM Modi ji is doing an amazing job and letting the NSD National School of Drama as an autonomous body than before, and introducing Bharat Muni into this is the cultural ethos of our nation, introducing Bharat Muni after post 2014, and that will bring a profound change in the existence of this and running of this institution. Upcoming stars తో పవర్ స్టార్ ఇంటరాక్షన్ అయినప్పుడు ఏమనిపించింది సార్? అందరూ ఏమంటారు? And they are brilliant actors. అంటే ఇట్స్ a tough job. ఇక్కడ ఒక
ఆ పాయింట్ అంటే మీన్ ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యావ్ టు రియలీ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ లైక్ ఐఐటి అంటే చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. అంటే ఈచ్ స్టేట్ హ్యాస్ గాట్ ఓన్లీ 2 or 3 seats. I think 2 seats or 1 seat, something like that. And entire India is being mini India. And people can interact with each other, different languages, different cultures, but they all think as one unit as Bharat. I think నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్టీలో. అంటే నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి, అండ్ నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ తనకి వస్తాను. కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు వాళ్ళ నాటకాలు ఇవన్నీ చదవటం. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ కోసం ఏమైనా ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాం. అంటే మనకి తెలుగు సినిమా బికమ్ గ్లోబల్ ఫినామినా. అలాగంటే నేనే నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది మనుషులకి. అంటే ఆటపాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. సో ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తుంది. కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే. ఇప్పుడు చూడండి ఎన్ఎస్డి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ ఐ ఫీల్ తెలంగాణ నలుమూలల నుంచి డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నత స్థితిగతుల నుంచి వచ్చిన వారు కాదు ఇక్కడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ని గ్రూమ్ చేయడానికి చాలా అవసరం దొరుకుతుంది అనేది నాకు దిస్ వాట్ వీ షుడ్ ఎక్స్ప్లోర్.